నమస్తే అండి. నేను డాక్టర్ జి. వెంకటేశ్వరరావు, ఈఎన్‌టీ డాక్టర్, శ్రీ సుప్రజ హాస్పిటల్ తణుకు. ఈరోజు మనం కొండనాలుక గురించి మాట్లాడుకుందాం. కొండనాలికని ఇంగ్లీష్‌లో యు ఊలా అంటారు. ఈ కొండనాలిక ఒక సామెత ఉంది తెలుగులో. కొండనాలికకి మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందని. నిజంగా కొండనాలిక వల్ల మనకేమైనా ఉపయోగాలు ఉంటాయంటే, కొంచెము అది స్పెసిఫిక్‌గా ఫంక్షన్ అంటూ లేదు. మన కొండనాలిక నిజంగా అది తీసేసినా కూడా మనకేమవ్వదు. కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్‌లో అయితే చిన్న పిల్లలకి కొండనాలికని సుంతి ఆపరేషన్ చేయించినట్టే కొండనాలిక కూడా ఒక రకమైన దారం కట్టి తీసేస్తూ ఉంటారు. కొంతమందికి క్లెఫ్ట్ లిప్ అంటే గ్రహణములు లాంటివి ఉంటే లోపల అంగిలికి వాళ్ళకి 2 కొండనాలికలుంటాయి. కొండనాలిక పోతే వాయిస్ పోతుందా అంటే నిజంగా కొండనాలిక పోయినా కూడా వాయిస్‌తో సంబంధం లేదు. కొన్ని ఆపరేషన్స్ అంటే గురక ఆపరేషన్ ఉంటుంది. గురక ఆపరేషన్‌లో టాన్సిల్స్, కొండనాలికని తీసేసి కొత్త కొండనాలికని తయారు చేస్తారు. కొత్త కొండనాలిక కూడా వీళ్ళ పేషెంట్ సాటిస్ఫాక్షన్ కోసం అంతే తప్పించి, కొండనాలిక గురించి కొంతమంది కొండనాలికకి పొడి దగ్గు ఇలాంటి దగ్గులొస్తుంటే కొండనాలిక ఒక రకమైన మందు పెట్టి నొక్కుతూ ఉంటారు. నిజంగా తగ్గుతుందంటే దానికి సంబంధం లేదు. ముక్కులో ఉన్న జలుబు, ఎలర్జీ అలాంటివన్నీ కూడా కఫం అనేవి కొండనాలిక మించి మన గొంతులో పడుతూ ఉంటాయి. కాబట్టి మన దగ్గు, జలుబు ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా కొండనాలిక సాగడం అనేది జరుగుతుంది. ఈ కొన్నాళ్ళకి సాగడం అన్నదానికి మన దగ్గు, జలుబు ఇలాంటి ఇన్ఫెక్షన్స్‌కి ట్రీట్మెంట్ తీసుకుంటే ఆటోమేటిక్‌గా ఈ కొన్నాళ్ళకి సాగడం అనేది తగ్గుతుంది. కాబట్టి కొన్నాళ్ళ గురించి ఎటువంటి అపోహలు పెట్టుకోకూడదు.